హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఈరోజు మనం పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్ గురించి డిఎస్సి అప్లికేషన్లో ముందుగానే ప్రిఫరెన్సెస్ ఇమ్మని చెప్పారు. లాస్ట్ టైం 2018 డిఎస్సికి కూడా పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఇమ్మని చెప్పారు. ఇప్పుడు ఇవ్వడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అన్నీ ఇలా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. ఆల్రెడీ ముందు వీడియోలో ఈ బుక్ గురించి డిస్కస్ చేశాను. నాగమనేందర్ రెడ్డి గారు రాసిన విద్యా దృక్పథాలు శ్రీకృషి పబ్లికేషన్స్ వారు దీన్ని పబ్లిష్ చేశారు. ఇది చాలా బాగుంది, చాలా చిన్నదే. మనకి పెర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేది 4 మార్క్స్కి వస్తుంది కాబట్టి ఈ బిట్స్ మీరు పెర్స్పెక్టివ్స్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇది మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు స్క్రీన్ పై నెంబర్కి ఫోన్ చేస్తారు. చేసేటప్పుడు సూర్య స్మార్ట్ ఐడియాస్ ఛానల్ అని చెప్తే మన సబ్స్క్రైబర్స్కి షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా వాళ్ళే మీకు డెలివరీ చేస్తారు త్రూ పోస్ట్ ద్వారా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదైతే చాలా బాగుంది. నేను కూడా ఇందులో బిట్స్ చాలా వరకు చూశాను. మొదట 2 టాపిక్స్ చూశాను, చాలా బాగున్నాయి. లైన్ టు లైన్ బిట్ లాగా. దీని గురించి మేడం గారు కూడా ఆల్రెడీ రివ్యూ చేశారు, చాలా బాగుంది. ఇది మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు మన మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఇక్కడ పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పారు. మనకి ఎస్జిటిస్ ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎస్జిటి అంటే అందరూ ప్రైమరీ టీచర్స్ అందరూ ఒకే వింగ్లో పనిచేస్తారు, ఒకే మేనేజ్మెంట్ అని అనుకుంటాము. కానీ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది మనం ఏ మేనేజ్మెంట్ సెలెక్ట్ అయ్యామనేది. సెలెక్ట్ అయిన తర్వాత మనం తలలు పీక్కుంటాం, అయ్యో ఈ మేనేజ్మెంట్ నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన స్కూల్ లేదే అని. అయితే ఏంటి సార్ మేనేజ్మెంట్ అంటున్నారు, స్కూల్ అంటున్నారు, అక్కడికి వెళ్ళడం అవ్వదు అంటున్నారు అని అంటే మనకి మేనేజ్మెంట్స్ ఆల్రెడీ వేకెన్సీస్ ఇచ్చేటప్పుడు నార్మల్ కాకుండా రెండు లింక్స్ ఇచ్చాడు. ఇటువైపు లింక్స్ ఎడాక్యసీ అని ఉంది కదా, ఎడాక్యసీ లింక్ అనేది క్లిక్ చేస్తే మేనేజ్మెంట్ వైజ్ పోస్ట్స్ క్యాస్ట్ వైజ్ కూడా చూపించారు. చూపించి ఇక్కడ చూడండి ఎన్ని మేనేజ్మెంట్స్ ఉంటాయంటే ఎంపీపీఆర్ లోకల్ బాడీస్ అంటే పంచాయతీస్, మండల ప్రజా పరిషత్. ఎంపీపీ అంటే ఏవైతే మన రెవెన్యూ విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ తప్పకుండా ఒక స్కూల్ ఉంటుంది. మన లోకల్ విలేజెస్, ప్లెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, లోకల్ విలేజెస్ అన్నీ కూడా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల అని ఎక్కడైతే బోర్డులు ఉంటాయో అవన్నీ వీటి కిందకు వస్తాయి, లోకల్ బాడీస్ ఎంపీపీకి. మున్సిపల్ అంటే అర్బన్ ఏరియాస్ వస్తాయి ఇవి. మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియా కంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగరపాలక సంస్థ. ఇదైతే పురపాలక సంస్థ, ఇదైతే నగరపాలక సంస్థ అంటే సిటీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అలా ఉంటాయి. మన డిస్ట్రిక్ట్లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఏమో, మున్సిపాలిటీస్ ఏమో మనకు కొంచెం ఐడియా ఉండాలి తప్పకుండా. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, గిరిజన స్కూల్స్ ఉంటాయి కదా, ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ పాఠశాలలు. అందులో మళ్ళీ షెడ్యూల్ ఉంటాయి, నాన్ షెడ్యూల్ ఉంటాయి. నాన్ షెడ్యూల్ అనేది మాత్రమే అదర్ క్యాస్ట్కి ఇస్తాడు. షెడ్యూల్ ఏదైతే మెన్షన్ చేస్తాడో అవి మన అదర్ క్యాస్ట్కి ఇవ్వడు. కేవలం షెడ్యూల్ పరిధిలోకి ఏ విలేజెస్లో ఉన్న వాళ్ళు వస్తారో అంటే ఆ ఏజెన్సీలో కొన్ని విలేజెస్ ఏపీ షెడ్యూల్ అని ఉంటుంది. ఆ కమిషన్ సర్టిఫై చేసిన విలేజెస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇక్కడ ఇస్తారు. ఈ నాన్ షెడ్యూల్ అనే వాటికి మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాము. ఏదైనా మాత్రం ఇదొక మేనేజ్మెంట్. ఫర్దర్గా గవర్నమెంట్ మేనేజ్మెంట్. ఈ మధ్య గవర్నమెంట్ మేనేజ్మెంట్ పోస్ట్స్ అనేవి తక్కువ అయిపోయి, అయితే అన్ని మేనేజ్మెంట్స్ అనేవి అన్ని డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తాయంటే మాత్రం మనం ష్యూర్గా చెప్పలేము. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ అనేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, ఇంకా ఎక్కడైతే ట్రైబల్ గిరిజనులు ఎక్కువ ఉంటారో వాళ్ళ కోసం ఏమైనా పెట్టుంటే అక్కడ మాత్రమే ఈ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీపీ లోకల్ బాడీస్, గవర్నమెంట్ అనేవి అన్ని దగ్గరలో కనిపిస్తాయి. అది మీరు చూసుకోండి. అయితే వీటిని ఎలా మనం ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి అని అనుకునేటప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. మున్సిపల్ అంటే పురపాలక సంఘ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రాథమిక పాఠశాల అవి. ఇప్పుడు నేను మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నాను సాలూరు. మేడం గారు ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నారు. రేపు మేడం గారు ట్రాన్స్ఫర్స్ అవ్వలేండి, ఏదైనా అయినా ఈ మేనేజ్మెంట్లోనే ఉంటాయి. అంటే మండల పరిషత్ పాఠశాలలే దగ్గర రేపు పొద్దున్న ఆవిడ ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చినా మున్సిపల్లో తీసుకోవడానికి అయితే వీలు లేదు. ఆవిడ మళ్ళీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏవైనా ఎంపీపీ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్కి మేడం గారు వస్తారు. ప్రమోషన్ ఛానల్ అది కూడా ఎంపీపీ లోకల్ బాడీస్లోనే ఉంటుంది. మున్సిపల్ పురపాలక పాఠశాలలు ఏవైతే టౌన్స్గా సర్టిఫై అయ్యాయో, పురపాలక పాఠశాలని ఏవైతే పురపాలక పాఠశాలని అక్కడ కొంతమంది అనుకోవచ్చు మున్సిపల్లో కూడా అవుట్స్కట్స్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అని ఉండొచ్చు. ఒకప్పుడు కట్టేసి తర్వాత అది మున్సిపల్గా అప్గ్రేడ్ అవ్వచ్చు. మండల పరిషత్ అని బోర్డు ఉందంటే మాత్రం దీని కిందకు వస్తుంది. పురపాలక అని బోర్డు ఉంటేనే దీని కిందకు వస్తాయి మున్సిపల్కి.
నగరపాలక అని ఉంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి వస్తాయి. అయితే ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్, మాకు ఒకసారి మా డౌట్ క్లారిఫై చేయండి అని చాలామంది అడుగుతారు. మీరు ఉన్న రెసిడెన్స్ అయినా మీకు ఏ స్కూల్ ఇష్టం అనుకుంటే ఆ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇచ్చుకుంటారు. మీ మార్క్స్ బట్టి ఈ మేనేజ్మెంట్లో చూస్తారు. ఈ మేనేజ్మెంట్లో వచ్చిందా, ఓకే, మిమ్మల్ని ఇందులో సెలెక్ట్ చేసేస్తారు. లేకపోతే ఇందులో రాకపోతే మార్క్స్కి ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉండి ఇందులో వచ్చిందా, ఇందులో సెలెక్ట్ చేస్తారు. లేదా మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిందా, అది సెలెక్ట్ చేస్తారు. లేదంటే ట్రైబల్ వెల్ఫేర్లో వచ్చిందా, అది సెలెక్ట్ చేస్తారు. అంతేగాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే దీనిలో రాకపోతే మరి తర్వాత రాదా అనుకోకండి. మన మార్క్స్కి కన్ఫామ్గా ఎక్కడో ఒకటి, ఈ 4 ఈ 5 ఏదో ఒకటైతే వస్తుంది. అది మనం ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడు ఎంపీపీ రెవెన్యూ విలేజెస్లో ఏవైతే మండల పరిషత్ ఉంటాయో ఆ స్కూల్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఉండేది విలేజ్ అనుకోండి, రేపు పొద్దున్న ఇంటి దగ్గర నుంచి అంటే స్టార్టింగే మీకు ఇంటికి దగ్గరగా రాకపోవచ్చు పోస్ట్ అనేది. ఎందుకంటే దూరంగా ఉన్న స్కూల్స్ సీనియర్స్ ట్రాన్స్ఫర్లో ఖాళీ అవుతుంటారు. మనకు అక్కడ పోస్ట్ అక్కడ వేకెన్సీ ఉంటుంది కాబట్టి అక్కడ ఇస్తారు. కానీ ఇన్ ఫ్యూచర్లో ఒక 8 years అయిన తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్ వచ్చాక మీరు మంచి పాయింట్స్ వచ్చి మీ చుట్టుపక్కల ఏదైనా విలేజ్కి రావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ మేము మున్సిపల్లోనే రెసిడెన్స్ సార్, మాది ప్రాపరే మున్సిపాలిటీ సార్ అని అనుకుంటే మున్సిపల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు మున్సిపల్ టు మున్సిపల్, సపోజ్ ఇప్పుడు పెద్ద డిస్ట్రిక్ట్ ఉన్న అనంతపూర్ తీసుకున్నాం, ధర్మవరం మున్సిపాలిటీ, హిందూపూర్ మున్సిపాలిటీ, పుట్టపర్తి మున్సిపాలిటీ, తర్వాత రాయదుర్గం మున్సిపాలిటీ, ఇంకా అక్కడ ఏమున్నాయి నాకు ఐడియా లేదు, కదిరి, ఇవి ఉంటాయి కదా. రేపు ఈ అర్బన్ బాడీస్లోనే మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. టౌన్ టు టౌనే ఉంటాయి, మున్సిపాలిటీ టు మున్సిపలే ఉంటాయి. వీటికి మాత్రం మీరు రారు, విలేజ్ స్కూల్స్కి మాత్రం రారు. అది చూసుకోవాలి. ఇప్పుడు నన్ను ఒక డౌట్ అడిగారు, ఏది పెట్టుకోవాలి సార్ అని. ధర్మవరం నుంచి ఒక అమ్మాయి అడిగారు. ఆ అమ్మాయి మున్సిపలే, ప్రాపర్ అయితే మున్సిపల్ అని చెప్పారు. మేము ఉండేది మున్సిపాలిటీ సార్ అని. అయితే నీకు నచ్చితే ఈ స్కూల్ ఇవ్వాలనుకుంటే ఇచ్చమ్మా, లేదు మున్సిపాలిటీలో వర్క్ చేయాలని అనుకుంటే మున్సిపల్ ఇచ్చుకోమని చెప్తాను. మున్సిపల్లో వస్తే లైఫ్ లాంగ్ మీరు అక్కడ ఉండిపోవచ్చు. త్రూ టౌన్లోనే ఉంటాయి. వేరే మున్సిపాలిటీ మారాలనుకుంటే అక్కడికి మారుతారు. మున్సిపల్ కార్పొరేషన్, అనంతపూర్లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది అనుకుంటా. అనంతపురం సిటీ అంటే కేవలం ఆ సిటీ పరిధిలో ఉన్న స్కూల్సే. మీకు మళ్ళీ చెప్తున్నాను, సిటీ పరిధిలో మండల పరిషత్ స్కూల్స్ కూడా ఉంటాయి. అప్పుడెప్పుడో పాతకాలంలో కట్టేసిన తర్వాత ఆ విలేజ్ డెవలప్ అయ్యి అనంతపూర్ కార్పొరేషన్లో మెర్జ్ చేస్తాడు అనుకోండి, స్కూల్ తీసిరు, మండల పరిషత్ స్కూల్ అని ఉండొచ్చు అవుట్స్కట్స్లో. అందులో కూడా మనం వెళ్ళడానికి అవ్వదు. కేవలం నగరపాలక ప్రాథమిక పాఠశాలని ఏవైతే బోర్డ్స్ ఉంటాయో ఆ స్కూల్స్కి మాత్రమే మనము రేపు పొద్దున పోస్ట్ తీసుకోవడానికి వెళ్తాము. అప్పుడు ఓన్లీ కార్పొరేషన్లోనే ఉండిపోతారు. ఇంకొక కార్పొరేషన్ ఉందనుకోండి మన డిస్ట్రిక్ట్లో, ఇప్పుడు సపోజ్ గుంటూరు తీసుకోండి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఈ 2 కార్పొరేషన్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అలాగే రాజమహేంద్రవరం, కాకినాడ, ఈ 2 మున్సిపల్స్కి కార్పొరేషన్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే అనిపిస్తుందో, నేను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయాలనుకుంటున్నాను, లేకపోతే మున్సిపాలిటీలో పనిచేయాలనుకున్నాను, లేకపోతే ఎంపీపీ లోకల్ బాడీస్లో పనిచేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మున్సిపల్లో వర్క్ స్కూల్ అనేది ఉండదు. ఇప్పుడు నేను సాలూరులో వర్క్ చేస్తున్నానంటే సాలూరులో 22 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఓన్లీ సాలూరు టౌన్లో 22 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. బొబ్బిల్లో 14 ఉన్నాయి. ఇలా అంటే మనం ఒక స్కూల్లో 8 years, నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 8 years అయ్యింది అనుకోండి, సాలూరులోనే ఈ 22 స్కూల్స్లో ఇంకేదో నా స్కూల్ మినహాయించి ఇంకా 21 స్కూల్లో అక్కడికక్కడ ట్రాన్స్ఫర్ అవుతాం. సో మీరు ప్రాపర్ మున్సిపాలిటీ అనుకోండి, ఇప్పుడు ధర్మవరం అమ్మాయి అనుకోండి, ధర్మవరంలోనే సెలెక్ట్ అయింది అనుకోండి. ఇన్ కేసు ధర్మవరంలో ఒక 20 schools 30 schools ఉన్నాయి అనుకుందాం. ఆ 30 schools ఒక్కొక్క దీనిలో 8 years సర్వీస్ చేసుకోవచ్చు. 3-4 స్కూళ్ళు తన సర్వీస్ అంతా తిరుగుకోవచ్చు. లేదు నాకు ధర్మవరం కాదు, రేపు పెళ్ళయి మా హస్బెండ్ హిందూపూర్లో దగ్గరలో ఉన్నారనుకుంటే ధర్మవరం నుంచి హిందూపూర్ కూడా మున్సిపాలిటీయే కాబట్టి మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవచ్చు. కానీ అనంతపూర్లోకి మాత్రం ఆవిడ రావడానికి ఎలిజిబుల్ కాదు. ఇలా మేనేజ్మెంట్ మారారంటే మాత్రం రేపు పొద్దున్న మీ సర్వీస్ 0 అయిపోద్ది. అందుకే మీరు ఏ మేనేజ్మెంట్లో పని చేయాలనుకుంటున్నారో ముందుగానే మీరు చక్కగా డిసైడ్ అవ్వండి. ప్రజెంట్ అయితే పెళ్ళి అయిపోయిన వాళ్ళ హస్బెండ్స్కి దగ్గరగా ఉండాలి కాబట్టి అలా మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. పెళ్ళి అవ్వని వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడ అవుతుంది అనేది మీరు ఊహించుకోలేరు కాబట్టి లోకల్ బాడీస్ ఏదైతే మనకి అవైలబుల్గా ఉంటాయో, ఏదైతే దగ్గరగా ఉంటుంది అనిపిస్తుందో, ఇదైతే ఇది ఎంపీపీ అయితే ఎంపీపీ, మున్సిపల్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్కి వద్దాం. ట్రైబల్ వెల్ఫేర్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్స్కి అవైలబుల్గా లేదు, కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఉంది.
అది కంప్లీట్గా ఐటీడీఏ పరిధిలో, ఐటీడీఏ ఎక్కడైతే ఉంటాయో ఆ పరిధిలో ఉంటాయి స్కూల్స్. ట్రాన్స్ఫర్స్ కూడా అక్కడికక్కడ ఆ మేనేజ్మెంట్లోనే అవుతాయి. మీరు ఎప్పుడైనా అంటే మీది ప్లెయిన్ ఏరియా అయితే మాత్రం ట్రైబల్ వెల్ఫేర్ అనేది చాలా దూరంగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఇంకా అక్కడే పనిచేయాల్సి వస్తుంది. అందుకు మీరు అది చూసుకోండి. అలా కాదు, మాది ఇప్పుడు మా డిస్టిక్లో గుమ్మలక్ష్మీపురం ఇలా ఉంటారు కదా, వాళ్ళు ట్రైబల్ ఐటీడీఏ పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ మంది. సో మీరు కూడా ఏ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. కంప్లీట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఇది. ఈ మధ్య పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండేవి. ఇది కూడా చూపిస్తే మీరు ఇదైనా ఇచ్చుకోవచ్చు, గవర్నమెంట్ మేనేజ్మెంట్. అయితే ఇవన్నీ గవర్నమెంట్ కాదా సార్ అంటే గవర్నమెంటే. ఇందులో మీరు ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అది ఇచ్చేస్తారని అయితే నేను మాత్రం ష్యూరిటీ ఇవ్వలేను. మీకు వచ్చిన మార్క్స్ బట్టి అందులో చూస్తారు. ఎక్కువ మంది మున్సిపల్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు వచ్చిన మార్క్స్ మున్సిపల్ రాకపోతే మీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇది అనుకోండి, ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ కార్పొరేషన్ అనుకోండి, అక్కడ రావచ్చు. అది కాదు ట్రైబల్ వెల్ఫేర్ ప్రిఫరెన్స్ అనుకోండి, అది రావచ్చు. అంటే నేను మీకు పెట్టుకోండి, మీరు కాన్ఫిడెంట్గా మెరిట్లో ఉంటాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటే అదే వస్తుందని పక్కాగా ఉంటుంది. అందుకు నేను అలాగంటున్నాను. అయితే ఈ స్కూల్స్ అన్నింటిలో సార్ ఎస్జిటి అందరూ ఈక్వలే, అందరికీ ఈక్వల్ శాలరీ, మీరు అది మాత్రం డౌట్ పడకండి. డిఎస్సి ద్వారా ఎవరెవరైతే ఆయా మేనేజ్మెంట్లో రిక్రూట్ అవుతారో వాళ్ళందరికీ కూడా రూపాయితో సహా ప్రతి ఒక్కరికి సేమ్ శాలరీయే ఉంటుంది. మీరు ఈ విషయంలో అయితే మాత్రం గాబరా పడవద్దు. జస్ట్ హెచ్ఆర్ఏ మారుతుంది. హెచ్ఆర్ఏ ఏంటంటే మనకి 10%, 12%, 16%, 24% ప్రజెంట్ హెచ్ఆర్ఏ స్లాబ్స్ అయితే అవి. ఈ 10% అంటే ఆల్ ఐటీడీ మున్సిపల్ స్కూల్స్, ఐటీడీఏ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మేనేజ్మెంట్ స్కూల్స్ ఈ పరిధికి వర్తిస్తుంది. ఈ 12% అనేది అర్బన్ నోటిఫైడ్ ఏవైతే అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, మున్సిపాలిటీస్కి వర్తిస్తుంది. మళ్ళీ అన్ని మున్సిపాలిటీకి కూడా వర్తిస్తుంది అని కూడా చెప్పలేము. గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంటుంది. 16% డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కొంచెం హయ్యర్ గ్రేడ్ మున్సిపాలిటీ అయితే దానికి, 24% అయితే మాత్రం క్యాపిటల్ రీజియన్స్లో, అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఉన్న సిటీస్, గ్రేటర్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి వర్తిస్తుంది. ఈ ఎంపీపీ స్కూల్స్ ఏవైతే సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి, సిటీ లిమిట్స్లో ఒక 10-8 కిలోమీటర్స్ వరకు కూడా ఆ సిటీకి ఏ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారో అదే హెచ్ఆర్ఏ % అనేది కంటిన్యూ అవుతుంది. ఏదేమైనా అందరికీ వాళ్ళు తీసుకునే హెచ్ఆర్ఏ బట్టే డిఫరెన్స్ ఉంటుంది. 1000, 2000, 3000 అలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనం హెచ్ఆర్ఏ వస్తుంది కదా అంటే ఇప్పుడు సిటీకి వెళ్తే దానికి తగ్గట్టుగానే హెచ్ఆర్ఏ పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇలా ప్రిఫరెన్సెస్ మీరు ఇచ్చుకుంటూ ఉండండి. దట్ ఇంకోటి అన్ని మున్సిపాలిటీస్ కూడా ఇప్పుడు సపోజ్ మీకు ఇదొకటి చెప్పాలి, మున్సిపల్ అని బోర్డు ఉంటే మాత్రం సరిపోదు, అక్కడ స్కూల్స్ ఉండాలి. శ్రీకాకుళం డిస్టిక్లో రాజాం ఉంది. రాజాం అనేది మున్సిపాలిటీ కానీ అక్కడ మున్సిపల్ స్కూల్స్ లేవు. రాజంలో మున్సిపల్ స్కూల్స్ లేవు, రీసెంట్గా అప్గ్రేడ్ అయ్యింది. సో మీరు అలాంటివి కూడా చెక్ చేసుకోండి. సార్ మీరు నాకు చెప్పేసారు ఇప్పుడు రాజంలో ఉన్న క్యాండిడేట్, నేను రాజంలోనే వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రాజం మున్సిపాలిటీ అని తెలుసుకోకుండా మున్సిపల్ ఫస్ట్ పెట్టుకున్నాడు అనుకోండి, రేపు ఆ అబ్బాయి టాప్లో ఉండి మున్సిపల్ వచ్చింది అనుకోండి, ఇంత రాజం వస్తుందని వెయిట్ చేసి ఉండి తర్వాత మీరు ఆ రోజు చెప్పారు నేను ఇలా పెట్టేశానని అనుకుంటే మాత్రం అది నా పూచి కాదు. మీరు మున్సిపాలిటీ అనేది చెక్ చేసుకోండి, గూగుల్లో కొడితే ఉంటుంది. లేదంటే మీరు ఏ మున్సిపాలిటీలోనైతే ఉంటున్నారో అక్కడ ఏమైనా పురపాలక ప్రాథమిక పాఠశాలని బోర్డ్స్ ఉన్నాయా, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలని బోర్డ్స్ ఉన్నాయా అనేది చూసుకోండి. అది ఫైనల్గా నేను చెప్పేది. ఇది మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్. మరిన్ని డౌట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమంది ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. అయితే మరిన్ని డౌట్స్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, ప్రతిదానికి రిప్లై ఇస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్.